హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను. చూడండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను, చిన్న చిన్న వంకాయలు. ఇవైతే నీట్గా 2 సార్లు అయితే నీట్గా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్ళైతే నేను ఇక్కడ వేసాను. నీళ్ళు వేసేసాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి, ఈ సాల్ట్ వాటర్లో ఈ వంకాయలన్నీ వేసేస్తే అంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు. నేను ఇక్కడైతే ఒక వంకాయని ఒక 4 ముక్కల్లో మధ్యలో ఇలా కట్ చేసుకొని మసాలా దూరేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, వంకాయ అనేది ఇలా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం అయితే ఇక్కడ లవంగాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసేసి ఒక 2 మీడియం సైజున ఆనియన్స్ ఇలాగ పొడవుగా కట్ చేసి అవి కూడా వేసేసి, తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, అలానే కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను ఇవన్నిటిని మెత్తని పేస్ట్లో అయితే మనం మిక్సీ చేసి పట్టుకొని రావాలి. ఇదిగోండి, నేను మెత్తగా పేస్ట్ చేసాను. ఇప్పుడైతే ఇందులోకి కారం సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఇక్కడ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ యాడ్ చేశాను నేను. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇవన్నీ ఉప్పు కారం మొత్తం అంతా మంచిగా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మనం వంకాయ ముక్కలను అయితే తెచ్చి ఈ కట్ చేసుకున్న దీంట్లో అయితే ఇవన్నీ మంచిగా ఫిల్ చేయాలి. చూడండి, వంకాయ ముక్కలంతా మంచిగా మసాలా అంతా పెట్టేయండి. ఇలా పెట్టుకుంటే మన ముక్కలు లోపల కూడా ఉప్పు కారం అంతా పడుతుంది. మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా చేసేసుకున్నాక అంతా రెడీ చేసుకున్నాం కదండి, వీటినైతే పక్కనైతే పెట్టేసుకుందాం. ఈ మిగతా పేస్ట్ కూడా పక్కనైతే ఉంచేసుకుందాం. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని కడాయి ఆన్ చేసి ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటాం. ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది, మసాలా కదా. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం వంకాయ మసాలా అనేది పెట్టేసి ఉంచేసాం కదా, వాటిని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ సైజుగా పెట్టేశాక ఇది లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మసాలా కూడా ఇలా ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, మూత తీసి ఒకసారి అయితే కలుపుకోవాలి. కిందలించి మంచిగా కలుపుకోవాలి. మసాలా అనేది ఏమి అంటుకోకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇలానే లో ఫ్లేమ్లోనే ఇది కర్రీ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. అప్పుడే మన మసాలా అంతా మంచిగా పచ్చివాసన లేకుండా మంచిగా వేగుతుంది. మరలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది కాస్త పైకి అయితే తేలింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు తర్వాత ఇక్కడైతే మంచిగా అయితే కుక్ అవుతుందన్నమాట. స్లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. మళ్ళా మంచిగా కలుపుకోవాలి. బాగా కిందలించి అయితే జాగ్రత్తగా కలుపుకోవాలి. వంకాయ అనేది విరగకుండా నిదానంగా కలుపుకోండి. వంకాయ అనేది మంచిగా కుక్ అయితే నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసాం. ఇప్పుడైతే వంకాయ మసాలా అయితే
రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అనేది పైకి అయితే తేలింది కదా. మసాలా కూడా మంచి వాసనతో అయితే గుమగుమలాడుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కింద అయితే కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ప్లీజ్ ఇవ్వండి. వీడియో అయితే చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్. ఇప్పుడైతే వంకాయ మసాలా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో అయితే ఇలా ఒకసారి ట్రై చేసి తినండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరికీ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.